ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పూర్తిగా మనం ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాజ్యాంగబద్ధంగా లేవు. అసలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్లకు లేక ఈ దేశాన్ని పాలిస్తున్న వాళ్లకు భారత రాజ్యాంగం మీద అవగాహన ఉన్నట్టు కనబడడం లేదు ఎక్కడ కూడా. ఎంతసేపు వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి వాళ్ళు ఏది చెప్తే దానికి సంతకాలు పెట్టే పద్ధతిలో ఉన్నారే తప్ప భారత రాజ్యాంగాన్ని ఏం చెప్తుంది, భారత రాజ్యాంగం మాకు ఏం హక్కులు ఇచ్చింది, మేము ఏం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన పరులైనటువంటి రాజకీయ నాయకులు ఈరోజు లేరని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క రాజకీయ వైఖరిని, రాజ్యాంగం పట్ల చూపిస్తున్నటువంటి వారి తీరును పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. రెండవది, ఇప్పుడు దాదాపు 3 లక్షల మంది ఎస్సీలు ఉన్నారు అందరం కలిసి. దాంట్లో మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనుకుంటే బహుశా అనుకుంటే ఒక 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో లేదో తెలియదు. ఇంతవరకు ప్రకటన చేయలేదు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి మాకని. స్పష్టంగా ప్రకటన చేయాలి గ్రూప్ వైజ్గా. గ్రూప్ ఏలో మాకు ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ బిలో ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ సిలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ డిలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గ్రూప్ డి కాకుండా వెట్టి చాకిరి చేస్తున్నట్టుగా ఊడ్చే పనులు, తూడ్చే పనులు, బాత్రూంలు కడిగేటివి, టాయిలెట్స్ కడిగేటి పనులన్నీ ఎవరు చేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఈ రాష్ట్రంలో? ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయలేదు, ఈ యొక్క కమిషన్ ప్రకటన చేయలేదు. ఈ ప్రకటన చేయకుండా మేధావి వర్గానికి ఏ రకంగా తెలుస్తుంది ఏం చేయబోతున్నారని? కాబట్టి ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ యొక్క అంశంపై విఫలమయ్యారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మేము మొదటి ఈ అంశం వచ్చినప్పటి మేము కోరుకుంటున్నాము, చెప్తున్నాము. అసలు ఈ కేటగరైజేషన్ లేవనెత్తేటటువంటి మిత్రునికి నిజంగా ఈ అంశం తెలియదు పాపం. ఈ రోస్టర్ అంటే ఏంటిదో తెలియదు ఆయనకు. ఆర్టికల్ 335 కింద ఏ రకంగా ఉద్యోగాల్లో చేరతారనే తెలియదు ఆయనకు. ఆర్టికల్ 15(4) గురించి తెలియదు, ఆర్టికల్ 16(4) గురించి తెలియదు. తర్వాత ఆర్టికల్ 46 ఏం చెప్తుంది తెలియదు. ఆర్టికల్ 321 గురించి రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాశాడని తెలియదు. ఒక స్లోగాన్ని తీసుకొని మాత్రం ముందుకు వచ్చారు. అదొక పొలిటికల్ స్లోగాన్గా. ఆ రోజున్నటువంటి పొలిటికల్ పార్టీ ప్రేరణ కల్పించింది, వసతులు కల్పించింది. ఈ స్లోగాన్ని తీసుకొని మోహన్ అతను ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వానికి ఒత్తాస పలకడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మనకందరికీ తెలిసిందే ప్రధానమంత్రి ఎవరున్నారు, రాష్ట్రపతి ఎవరున్నారు అనేది ముఖ్యం కాదు నా దృష్టిలో. ఆ పార్టీని వెనకాల నడుపుతున్నటువంటిది ఎవరనేది మనకు అందరికీ తెలుసు. ఆ పార్టీలు ఎప్పటి నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, దాదాపు 30 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాయి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని. ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు ఆ రోజుల్లో, కానీ రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నము వాళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చడానికి ఒప్పుకోలేదు. పైగా ఏం జరిగింది, అది అవసరమనో లేదా వాళ్ళ కోసమనో కానీ ఒక గట్టి చర్య తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బ్యాంకులను జాతీయం చేయడము, ప్రివీ పర్సెస్ను రద్దు చేయడము, కంపల్సరిగా ఈ వర్గాలకు లోన్లు ఇవ్వాలని పెట్టినప్పుడు ఎంతో ఈవెన్ ట్రేడ్ యూనియన్లన్నీ తలమొత్తుకున్నాయి. బ్యాంకు యొక్క డబ్బును
ఇగో ఈ పేద ప్రజలకు పేరు మీద పనిచేస్తున్నారు అని మేళాలు పెడితే మేళాలను విమర్శ చేశారు. అటువంటి బ్యాంకులే ఈ రోజున లోన్ మేళాలు పెడుతున్నాయి, కార్ లోన్ మేళాలు పెడుతున్నాయి, ఇంకొక లోన్ మేళాలు పెట్టి రండి బాబు మేము లోన్ మేళాలు పెడుతున్నాం మీరు వచ్చి తీసుకోండి అని అడుగుతా ఉన్నాయి. ఈరోజు ఆ ట్రేడింగ్ యూనియన్లు ఎవ్వరు కూడా నోరెత్తడం లేదు. ఎందుకు? ఆ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళంతా ఒకటే వర్గం వాళ్ళు, బ్రాహ్మణీయ వర్గం వాళ్ళే. నేను బ్రాహ్మణులని అనడం లేదు, బ్రాహ్మణీయ వర్గం వాళ్ళే, బ్రాహ్మణిజాన్ని నమ్ముతున్న వాళ్ళే, బ్రాహ్మణిజాన్ని గౌరవిస్తున్న వాళ్ళే, ప్రతిరోజు బ్రాహ్మణిజాన్ని పూజిస్తున్న వాళ్ళే అధికారులుగా ఉన్నారు, ఇటు రాజకీయ నాయకులుగా ఉన్నారు. కాబట్టి ఇక మన పేద ప్రజలకు ఏముంది, నా అవసరానికి ఉపయోగపడుతున్నాం, కానీ మా కోసం నిజంగా మనం చేస్తున్న ఆలోచన లేదు. చదువుకున్న వాళ్ళమే ఈ రోజున నోరెత్తి దాన్ని ఖండిస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ రోజున ప్రభుత్వాలు ఆ రోజున లోన్ మేళాలు పెడితే ఇందిరాగాంధీ విమర్శించిన వాళ్ళు ఈరోజు లోన్ మేళాలకు మేము పెడుతున్నాం రండి అని బ్యాంకులు ఎదురుగుండగా బోర్డులు పెట్టి, ఈరోజు ప్రతి బ్యాంకు బోర్డులు పెట్టి మా దగ్గరికి రాని లోన్ మేళాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అర్థం చేసుకోండి ఏ రకమైన పరిస్థితికి ఈ అగ్రకులాలు దిగజారికి వస్తున్నాయి. మనం కాదు, అగ్రకులాల్లో ఉన్నటువంటి మేధావి వర్గం దిగజారుతూ ఉన్నది, వాళ్ళ మేధాశక్తి దిగజారిపోతూ ఉన్నది. ఆ రకంగా అనుకున్నట్లయితే నేను చెప్పడంలో ఎనికి పోవడం లేదు, తప్పైతే దాన్ని క్షమిస్తాను. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల్లో కూడా న్యాయమైన విధానం తగ్గిపోయిందేమని నేను అనుకుంటా ఉన్నాను. లేకున్నట్లయితే 9 మంది జడ్జీలు మండల్ కమిషన్ కేసులో ఎస్సీలకు సంబంధించిన అంశం లేనే లేదు అక్కడ. అయినప్పటికీ 9 మంది జడ్జీల్లో ఎస్సీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలా లేదా అది నిర్ణయిద్దామని డిసిషన్ తీసుకున్నారు. అన్ని ముందున్నది మండల్ కమిషన్లో బీసీలకు ఓబీసీలకు తేడా ఏంటిదో చూసి రిజర్వేషన్స్ను ఎట్లా అమలు చేయాలనేది చెప్పమని. దానికి ఏ రకమైనటువంటి పోరాటాలు జరిగినాయో తెలుసు. ఇంక్లూడింగ్ బీసీలే మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, కాల్చుకోవడం జరిగింది. మొత్తానికి మండల్ కమిషన్ జడ్జిమెంటును తీర్పులో ఇచ్చిర్రు, బాగానే ఉంది. అసలు మా ఎస్సీల సమస్యలే లేదు, మా ఎస్సీల అడ్వకేటు లేడు ఆ రోజున. అంటే ఎస్సీల అడ్వకేట్ అంటే ఎస్సీ అడ్వకేట్ కావాలని కాదు, ఎస్సీ సంఘాల తరఫున అడ్వకేటు ప్రాతినిధ్యం వహించే అడ్వకేటే లేడు ఆ రోజున. మా రిప్రజెంటేషన్ లేకుండా నిర్ణయం తీసుకోవద్దని జస్టిస్ హైమది మాత్రం ఆ 9 మంది జడ్జిలు ఒక జడ్జి చెప్పడం జరిగింది. వాళ్ళ సమస్య ఉన్నప్పుడు వాళ్ళ తరఫున బాధించడానికి అడ్వకేట్ మనం ముందు లేనప్పుడు మనం తీసుకోవద్దు, వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్తే, లేదు లేదు మనం 9 మంది జడ్జిల్లో 8 మంది జడ్జిలు మేము ఒప్పుకున్నాము, పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరెవరు అనేది. ఆ 8 మంది జడ్జీలు మనకు చెప్పకుండానే, మనతో మాట్లాడకుండానే మన యొక్క అంశాన్ని తీసుకున్నారు, చర్చించారు. చివరికి ఎంతవరకు వచ్చిందంటే రిక్రూట్మెంట్లో మాత్రము రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండాలా, ప్రమోషన్లో మాత్రం లేదు అని అన్నారు వాళ్ళు. రిక్రూట్మెంట్ వరకు ఉండొచ్చు, ప్రమోషన్లో లేదు అన్నారు. దానికి జస్టిస్ అహ్మద్ మాత్రం పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ తాను తీర్పుని ఇవ్వడం జరిగింది ఒక జడ్జి. మరి ఈరోజు ఇచ్చినటువంటి 7 జడ్జీలు ఆ 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పునన్నా గమనించారా? ఆ 9 మంది ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా గమనించారా? ఆ జడ్జిమెంట్లో చివరికి రాశారు కూడా, ఎస్సీ ఎస్టీలు ఈ సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ళు కాబట్టి, అంటరాని వాళ్ళు కాబట్టి వాళ్ళ విషయంలో మేము చర్చించడం అవసరం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ. అటువంటి జడ్జిమెంట్ను కూడా కాదని ఇప్పుడున్నటువంటి 7 జడ్జీల్లో 6 జడ్జీలు దాన్ని సమర్థించకుండా
వాళ్ళ ఓన్గా జడ్జిమెంట్ ఇస్తూ ఒక అడుగు ముందుకేశారు. ఎస్టీల తరపున ఎవరూ లేరు అక్కడ, కానీ దీనిలో ఎస్టీలను కూడా కలిపారు. ఎస్టీలు మాత్రమే కాదు, ఈ జడ్జిమెంట్ ఎస్టీలకు కూడా వర్తిస్తుంది అన్నారు. ఎస్టీల తరపున ఎవరి వాదన విన్నారాయా మీరు? వాదన వినకుండా జడ్జిమెంట్ ఎట్లా ఇస్తారు మీరు అని ప్రశ్నించే అవకాశం మనకుంది. కాబట్టి ఆ దారిలో మనం పోవాల్సిన అవసరం. ఉద్యోగస్తులుగా చెప్పినట్లయితే ఉద్యోగస్తులకు ఒక బ్రోచర్ అనేది ఉంది. ఆ బ్రోచర్ గురించి కొన్ని విషయాలు చెప్పి మోగిస్తాను. రెండవది ఏమంటే, ఈ జడ్జిమెంట్లో విచిత్రమైన సంఘటన చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, ఈ మొత్తం 59 కులాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా హోమోజీనియస్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్యూమ్ 2లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కాస్ట్ల గురించి మాట్లాడుతూ వాల్యూమ్ 2లో చెప్పడం జరిగింది. దే ఆర్ ఆల్ హోమోజీనియస్. అంటే మేము ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళం, అందరం అంటరాని వాళ్ళం. మేము వృత్తులు వేరేగా ఉండొచ్చు మాకు, కానీ మేము అందరం కూడా అంటరాని వాళ్ళం. కానీ ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే, వృత్తులు వేరేగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు హోమోజీనియస్ కాదు, హెటరోజీనియస్ అని చెప్పి ఈ జడ్జిమెంట్ చెప్పింది. మరి రాజ్యాంగ సభనేమో హోమోజీనియస్ అని ఒప్పుకున్నది 1949 26 నవంబర్ రోజున. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏమంటుందంటే, నో దే ఆర్ ఆల్ హెటరో, ఏ వర్గంకి ఆ వర్గం వేరు అన్నది. అటువంటిప్పుడు రిజర్వేషన్లు కూడా ఎవరిది వాళ్ళకి ఇవ్వండి, గ్రూప్లు ఎందుకు చేస్తారు మీరు? 59 కాదు 62 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు 62 కులాలకు 15% పంచండి. అవేమి పంచకుండా ఉద్యోగస్తులకు ఈ రకంగా రోస్టర్ను పెట్టడం అనేది పూర్తిగా తప్పు. అది జస్టిస్ ఎప్పుడైతే వరకు 1-1 కమిషన్ ఉందో ఇవన్నీ ఆలోచన చేయవలసి ఉంది. అయితే మేము దీనికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది గతంలోనే, ఈ అంశాలను పరిగణలోకి తీసుకోమని. కానీ వారు ఏమి పరిగణలోకి తీసుకోకుండా జడ్జిమెంట్ ఇస్తూ ఈ వాల్యూమ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. కొన్ని పాయింట్స్ మీద మేము రెడీ అయ్యాము. జియో నంబర్ 533 ఈ రకంగా చాలా అంశాలు ఉన్నాయి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన అంశాలను ఏమంటానంటే, ఎంక్వైరీ కమిషన్ను పెట్టమన్నారు మన దగ్గరకు వచ్చినప్పుడు. మన ఈ అంశంలో ఎంక్వైరీ కమిషన్ను నియమించాలా. దాని ప్రకారం ఏదో ఆర్టికల్ జియో నంబర్ 533 ప్రకారం నియమించాలి. అప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారు ఉన్నారు కాబట్టి ఒక బ్రోచర్ తీసుకొచ్చాడు ఈ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ మీద, కంప్లీట్ బ్రోచర్. ఆయన తెచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం బ్రోచర్ నిర్మాణమే చేయలేదు. ఎందుకు చేయలేదా? మీలో నిజమే కనుక ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉన్నట్లయితే, వాళ్ళ మీద అభిమానం ఉన్నట్లయితే, ఆ బ్రోచర్ తర్వాత ఎన్నో మాడిఫికేషన్స్ వచ్చినాయి కదా, ఒక బ్రోచర్ రిలీజ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా 10 సంవత్సరాలు అయింది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా అడగడం జరిగింది, మీరు బ్రోచర్ రిలీజ్ చేయండి అయ్యా అని. ఆయన చేయలేదు. ఎందుకు? బ్రోచర్ రిలీజ్ చేస్తే మా హక్కులేంటి మా విద్యార్థులకు తెలుస్తాయి, మా నాయకులకు తెలుస్తాయి, మా ఉద్యోగస్తులకు తెలుస్తాయి మేము ఏం చేయాలని. ఇక రెండో అంశం నేను చెప్తున్నాను షార్ట్ అండ్ స్వీట్గా. గ్రూప్ 1 పోస్టులు ఎన్ని ఉంటాయి? గ్రూప్ 1 పోస్టులు మా అయితే మొత్తం రాష్ట్రంలో 100 పోస్టులు ఉంటాయి గ్రూప్ 1 కింద. గ్రూప్ 1 సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ఇవి కాదు, అవి స్పెషల్ కేటగిరీ. అవేమో యూపీఎస్సీ వాళ్ళు చూస్తారు. ఆ పోస్టులను కూడా దీనిలో కలుపుతున్నారు. వీళ్ళు రిక్రూట్మెంట్ చేయలేదు వాళ్ళని. ఈ ప్రభుత్వము వాళ్ళని రిక్రూట్మెంట్ చేయలే, కానీ వాళ్ళు రిక్రూట్ చేసినట్టుగా దానిలో కలుపుతున్నారు. కలుపుతూ ఈ రోజున రిజర్వేషన్స్ మొత్తము మెరిట్లో వచ్చిన వాళ్ళు మెరిట్లో తీసుకోవాలనే సిద్ధాంతం ఉంటే దాన్ని రూపుమాపేశారు. అంటే మెరిట్ను తొక్కిపెట్టేశారు. ఎస్సీలో ఎవరైనా మెరిట్ వస్తే ఆయన కూడా రిజర్వేషన్లోనే ఉంటాడు, రిజర్వ్ కేటగిరీలో ఉంటాడు. అట్లా ఉండడానికి లేదు. గతంలో జియో ఇష్యూ చేశారు, ఆ జియోని ఇప్పుడు మళ్ళీ మార్చేసుకున్నారు. ఈ రకంగా ఉద్యోగస్తుల పట్ల, అట్లా మన సమాజం పట్ల మనకు ఉద్యోగాలు రాకుండా అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కూడా కమిషన్కు మేము కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బ్రదర్ మేమంతా కలిసి ఇది సరి అయిన పద్ధతిలో చూడాలని చెప్పడం జరిగింది.
ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆ కమిషను తప్పుల తడకగానే ఉంటుంది, వాళ్ళ రిపోర్ట్ అట్లాగే ఉంటుంది, ప్రభుత్వానికి అనుకూలంగానే పోతుంది. కాబట్టి మనము జాగ్రత్త ఉండాలా. ఆ రిపోర్టును ప్రశ్నించడానికి మన గొంతును ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని తెలుపుతూ జై భీమ్లతో ముగిస్తున్నా.